చూడండి, ఒక సంఖ్యను 280 భాగించగా 115 శేషం వస్తుంది. అదే సంఖ్యను 30 భాగిస్తే శేషం ఎంత అని అడిగాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే నెంబర్ని 280 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందట 115. ఒకవేళ అదే నెంబర్ని 35 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాడండి. ఓకేనా, సింపుల్ అండి, ఏం లేదండి. దీనికి ఇది కారణాంకమా కాదా అని చూసుకుంటే మనకు సరిపోద్దండి. దీని చేత ఇది డివిజిబుల్ అవుతుందా లేదండి. చూడండి, 6 5 8 5 40, 8 3 24, 4 28, 8 సార్లు డివిజిబుల్ అవుతుంది. అంటే దీనికి ఇది కారణాంకం. దీనికి ఇది కారణాంకం అనగానే ఇంకా దీన్ని మర్చిపోయి డైరెక్ట్గా దీన్ని మల్టిప్లికేషన్ చేసేస్తే, డివైడ్ చేసేస్తే మనకు వచ్చే రిమైండర్ అండి. 35 115 ఎన్నిసార్లు పోతాయి? 3 సార్లు. 3 5 15, 3 5 15, 3 3 9 10, అంటే 105 సార్లు పోద్దండి. అంటే 115ని 35 చేత డివైడ్ చేస్తే 3 5 15, 3 3 9 10, అంటే రిమైండర్ ఎంత వచ్చిందని మనకి 10. ఆన్సర్ ఏమవుద్దంటే మనకి 10 అండి. ఓకేనా, కానీ దీనికి ఇది డివిజిబుల్ అవ్వాలండి. అవ్వకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్, మనం చెప్పలేమండి. ఓకేనా, వంద నుంచి 1000 ల మధ్య అన్నాడు. ల మధ్య అంటే 100 1000 అనేది తీసుకోమండి. అంటే 101 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగ అప్ టు 999 వరకు మధ్య 11 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని అన్నాడండి. 11 చేత భాగించబడేది ఫస్ట్ నెంబర్ తీసుకుంటే 11 9 99 అయిపోతుంది. లేదు కదా, 11 9 11 10 11 10, తర్వాత 11 11, అలాగ అప్ టు ఇది ఎన్నిసార్లు పోతాయి? 90 సార్లు తీసుకోండి. 0 990. ఓకేనా, తర్వాత మళ్ళీ 11 చేత ఇంకేం డివిజిబుల్ అవ్వవు. అది అంటే 11 చేత డివిజిబుల్ అయిన నెంబర్లు ఇన్ని ఉన్నాయండి. 10 నుంచి 90 వరకు. 10 నుంచి 90 వరకు ఎన్ని నెంబర్లు అంటే 90లోంచి 10 తీయండి, 80 ప్లస్ 1. అంటే దీని ఫార్ములా బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ 1 చేస్తే ఎన్ని నెంబర్సో తెలిసిపోద్దండి. 90లోంచి 10 తీస్తే 80 ప్లస్ 1, అంటే ఆ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని మనకి 100 నుంచి 1000 మధ్య 11 చేత భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 81. అయితే వీటి యొక్క భాజకాల మొత్తం ఎంత అన్నాడు. అంటే 81 ఉన్నాయి కదా, వాటి యొక్క భాజకాల మొత్తం ఎంత అని అడిగింది. భాజకాల మొత్తానికి సూత్రం ఏంటండి? 3 to the power 4 కదా. ఎప్పుడైనా సరే భాజకాలకి a to the power of n, b to the power of n, c to the power of l ఉందనుకోండి, దాని యొక్క భాజకాలకి మొత్తానికి ఫార్ములా m+1 ఇంటూ n+1 ఇంటూ l+1. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 4+1 ఎంతండి? 5. ఓకేనా, భాజకాల మొత్తం x యొక్క భాజకాల మొత్తం ఎంత అంటే 81 యొక్క భాజకాల మొత్తం ఏంటంటే 5. నెక్స్ట్ ప్రాబ్లం, 1/1² ఇంటూ 3² ప్లస్ 2/3² ఇంటూ 5² ప్లస్ 3/5² ఇంటూ 7² అప్ టు 15/29² ఇంటూ 31². చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? 1/1² మైనస్ 1/3². ఇందా పక్క పక్క నెంబర్లు అయితే ఏమి రాదండి రిమైండర్. ఇక్కడ మాత్రం వస్తుంది 3 3 9, 9 మైనస్ 1 8 వస్తుంది. ఆ 8 పోవాలంటే 1/8 ముందు రాసుకోండి. ఓకే, ఇది చూడండి 2/3² మైనస్ 1/3² మైనస్ 1/5². చూడండి, 5 5 25, 3 3 9, 25 మైనస్ 9 అంటే 16 వస్తుంది. ఓకేనా, 16 ఇందులో 8 సార్లు పోతే ఇక్కడ పైన 2 ఉంది కదా, ఆ 2 వస్తుంది. అంటే ఏం వాల్యూ ఏం మారట్లేదు కదండి. అది ఈ విధంగా అన్నీ రాసుకుంటే 1/29² మైనస్ 1/31² అని రాసుకోవచ్చు. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది అంటే 1/1² ఒకటి, ఇది ఇది ఇలా అన్నీ పోయి మైనస్ 1/31². 1/8 ఇంటూ 1/1 మైనస్ 31² 961 అంతేనండి. 31 31 1 1 1 3 3 6 3 3 9 961. అప్పుడు 1/8 ఇంటూ 961 మైనస్ 1 అంటే 960/961
ఇది ఇందులో 8 ఒకట్ల 8 8 2 అంటే 120/961 120/961 ఓకేండి. చూడండి దీన్ని డివైడ్ చేసాం. డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 8 వస్తుంది. ఆ 8 పోవాలంటే 1/8 చే డివైడ్ చేసాం. ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ 2 రావాలి అంటే 1/8 చే 16 డివైడ్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం x + y + z = 0 అయితే x² + y² + z² బై x - y² + y - z² + z - x². ఆల్రెడీ ఎగ్జామ్లు ఇచ్చాను కదండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 0కి ఏదైనా వాల్యూస్ తీసుకోండి. సాటిస్ఫై అయింది అనుకోండి, యాజ్ ఈజ్గా ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసండి అంతే. ఓకేనా. చూడండి కావాలంటే మీ ఇష్టం ఏ వాల్యూస్ తీసుకున్నా పర్లేదండి. ఆ వాల్యూస్ 0 సాటిస్ఫై అవుతుంది, ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు x2 వేసుకుందాం, y - 1 - 1 0 సాటిస్ఫై అయిందండి. ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకోండి. అంటే చిన్న వాల్యూస్ తీసుకోండి, పెద్ద వాల్యూస్ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే మల్టిప్లికేషన్ చేయడం అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి x² x2 అనుకున్నాం కదా మనం, 2 2 4 ప్లస్ y అంతా -1 అనుకో, -1² అంటే +1, z కూడా -1 అనుకోండి, z² అంటే ఇది కూడా 1 బై x - y x -1 + 1 2 + 1 3 3² అంటే 9 ప్లస్ y - z -1 -1 అని +1 అయిపోతుంది, 0 అయిపోతుంది, 0² 0 z -1 -2 -3² అంటే 9 అంటే 5 + 6 6/18 18 మీన్స్ 1/3. ఓకేనా. మనకు ఆప్షన్లో 1/3 ఇస్తాడండి. ఓకే. నెక్స్ట్ 9⁵ ప్లస్ 21⁵ భాగించే సంఖ్య ఏదని అడిగాడు. చూడండి ఎప్పుడైనా సరే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. a⁴n ప్లస్ b⁴n a⁴n మైనస్ b⁴n n ఆడ్ నెంబర్. n పవర్లో ఆడ్ నెంబర్ ఉండి ఈ విధంగా ఉంటే దీన్ని ఎప్పుడు a ప్లస్ b భాగిస్తుంది, నిశేషంగా భావిస్తుంది. ఇలాగుంటే దీన్ని a మైనస్ b నిశేషంగా భావిస్తుంది. అలా కాకుండా n ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, n ఈవెన్ నెంబర్ అయితే దీనికి ప్లస్ ఉండదండి, దీనికి వచ్చి మైనస్ ఉంటుంది. దీన్ని a ప్లస్ b a మైనస్ b రెండూ నిశేషంగా భావిస్తాయి. రెండూ భావిస్తాయండి. ఇది n ఈవెన్ అయితే దీనికి ప్లస్ ఉండదు. a⁴n మైనస్ b⁴n a ప్లస్ b భావిస్తుంది, a మైనస్ b కూడా భావిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. n అనేది ఆడ్ ఉండి a⁴n ప్లస్ b⁴n ఏది భాగిస్తుంది నిశేషంగా, a ప్లస్ b. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9⁵ 5 అన్నది బేస్ సంఖ్య. ఇక్కడ చూడండి a ప్లస్ b, ఇప్పుడు ఈ రెండింటిని కల్పిస్తే అది భాగిస్తుంది కదా. అంటే 19 + 20 ఎంత అండి, 40 చేత నిశేషంగా భాగిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. ఇప్పుడు ఒక సంఖ్యని 10 భాగిస్తుందంటే దీని యొక్క కారణాంకాలు తీసుకుంటే 2, తర్వాత 1, తర్వాత 5. ఓకేనా. ఇప్పుడు 20 ఉంది, 20ని 10 భాగిస్తుంది అంటే ఖచ్చితంగా 2 భాగిస్తుంది, 1 భాగిస్తుంది, 5 భాగిస్తుంది. అంటే దీని కారణాంకాలు కూడా దాన్ని ఏమవుతాయి, భాగిస్తుంది. 40 భాగిస్తుంది అంటే అది ఇచ్చిన ఆప్షన్లో 40 లేదు, భాగించే సంఖ్య 11 ఇచ్చాడు, 21 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 23 ఇచ్చాడు. అంటే 40 భాగిస్తుంది అంటే దీని కారణాంకం ఇందులో ఎక్కడ ఉంది, 20 భాగిస్తుంది అని అర్థం. ఓకేనా. దీన్ని భాగించే సంఖ్య అంటే 40, కానీ 40 ఆప్షన్లో లేనప్పుడు దీన్ని కారణాంకాలు కూడా దీన్ని భాగిస్తుంది. అంటే దీని కారణాంకాలు ఏం రాయొచ్చు, 1 × 40, 2 × 20, 10 × 4 లేదా 4 × 10, 5 × 8. ఓకే. కారణాంకాలు అంటే 1 కూడా దీన్ని భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 4 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, 8 భాగిస్తుంది, 10 భాగిస్తుంది, 20 భాగిస్తుంది, 40 భాగిస్తుంది. నెక్స్ట్ 7⁴12 మైనస్ 2⁴24ను భాగించే సంఖ్య ఏది అన్నాడు. ఓకేనా. దీన్ని మామూలుగా యాక్చువల్గా ఇక్కడే మనం 2² అని రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ 12 ఉంటుంది, పైన ఈవెన్ నెంబర్లు వచ్చాయి. ఈవెన్ నెంబర్లు వస్తే a మైనస్ b భాగిస్తుంది. అంటే ఏలో 4 తీస్తే 3 ఆప్షన్లో ఉండలేదు, పెద్ద నెంబర్ ఉంది కాబట్టి
దీన్ని 7 to the power of 7 square whole to the power of 6 a power m into a power n a power m whole to the power of n a to the power of mn కాబట్టి 2 ఆర్లు 12 మైనస్ దీన్ని 2 to the power of 4 whole to the power of 6 4 6 26 49 whole to the power of 6 మైనస్ 16 whole to the power of 6. ఇప్పుడు చూడండి n అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు 49 మైనస్ 16 తీసుకుంటాం, 49 ప్లస్ 16 తీసుకుంటాం. కానీ ఇక్కడ 49 మైనస్ 16తోనే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇందులోంచి తీసిస్తే 33 అంటే ఈ సంఖ్యను భాగించే సంఖ్య 33 ఆప్షన్లో ఉందండి. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. 7 to the power of 12 మైనస్ 2 to the power 24ని భాగించే సంఖ్య ఎంత అంటే 33. ఓకే, ఒకవేళ 33 ఇవ్వకపోతే దీని కారణంగా ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9 to the power of 2n మైనస్ 4 to the power of 2n ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు. n ఒక న్యాచురల్ నెంబర్. ఇక్కడ nకు బదులు 1 వేయండి, 2 వేయండి, 2 2 4 అంటే పైది ఎప్పుడు ఏమొస్తుంది మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను పవర్లో ఏ మైనస్ బిఈ భాగిస్తుంది, ఏ ప్లస్ బి కూడా భాగిస్తుంది అని చెప్పాను. అంటే 5 భాగిస్తుంది, 9 ప్లస్ 4 13 భాగిస్తుంది. అంటే దీన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు 5 13. ఆప్షన్లో చూడండి 5 ఇచ్చాడు, 13 ఇచ్చాడు. కానీ ఇది ఎట్టకూడదు, ఇది ఎట్టకూడదు, రెండు ఉండాలి. అంటే ఆప్షన్ డిలో ఏ అండ్ బి అని ఇచ్చాడు. ఓకేనే, థ్యాంక్ యూ.